కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో ఫైటర్స్ కు చీటర్స్ లూటర్స్ కు మధ్య పోటీ ఉంటుందన్నారు ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని, బీజేపీ హిందుత్వ టీం అని చెప్పారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. యువతతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. కెప్టెనే దిక్కులేని కాంగ్రెస్ తో తనకు పోటీ ఏంటని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కలుగులో ఉన్న ఎలకలాంటోడని విమర్శించారు. ఆయన కేవలం ఎన్నికలప్పుడే బయటకొస్తాడని, ఆ తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమవుతాడని మండిపడ్డారు సంజయ్. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏనాడు రైతుల ఉద్యమాలు చేయలే. వాళ్ళ రైతుల ఉద్యమాలు చేసి కళ్ళాలకు పోయి, కొనుగోలు కేంద్రాలకు పోయి, లాఠీ దెబ్బలు తిని, రాళ్ల దానిని భరించి, వాహనాలు ధ్వంసం చేసినా, కార్యకర్తల తలలు చేతులు వల్లగొట్టినా కూడా అన్నిటికీ తట్టుకొని రైతులకు అండగా నిలిచిన వ్యక్తిని ఇలా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను. ఇలా నిరుద్యోగ సమస్య విషయంలో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కూడా నిరుద్యోగులకు అండగా లేరు. నిరుద్యోగ సమస్యగా స్పందించిన దాఖలాలు లేవు. ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయితే, అనేక యువత భవిష్యత్తు నాశనం అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్రమ కేసు పెడితే కూడా ఇవాళ జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఇలా మహిళల విషయంలో కూడా మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు అండగా ఉండి వాళ్లకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆందోళన చేస్తే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేసి, నా కార్యాలయం మీద దాడులు చేసి నన్ను జైలుకు పంపినటువంటి విషయాన్ని వాళ్ళ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు 317 జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాలే.